హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ మనం ఇండిపెండెన్స్ డే స్పెషల్ 3 కలర్ ఇడ్లీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయిలో ఒక 2-3 గ్లాసుల వాటర్ వేసుకుందాం. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఒక కట్ట పాలకూర తీసుకొని ఆ వాటర్లో వేసుకున్నాను. పాలకూర ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే పాలకూర కలర్ అనేది గ్రీనిష్గా బాగా వస్తుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలకూర అంతా ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి తురుముకున్న 1 కప్ క్యారెట్ వేసుకుందాం. 1 కప్ క్యారెట్కి 1 గ్లాస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు క్యారెట్ తుడుమంతా మెత్తబడేలాగా ఉడకనిద్దాం. ఇలా బాగా బాయిల్ అవుతుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ ఉడికించుకోవాలి. క్యారెట్ అంతా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక స్ట్రైనర్లోకి వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని క్యారెట్ అంతా చల్లారనిద్దాం. పాలకూర అంతా ఉడికించుకున్నాం కదా, చల్లారిపోయింది. పాలకూర అంతా ఒక గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పాలకూర మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ రెడీ అయింది కదా, ఇది మనకి గ్రీన్ కలర్ లాగా యూజ్ అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. క్యారెట్ కూడా చల్లారిపోయింది. క్యారెట్ తుడుము కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా క్యారెట్ ప్యూరీ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ తీసుకుందాం. ఇడ్లీ బ్యాటర్ మనం నార్మల్ ఎలా చేసుకుంటామో అలానే నేనైతే కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండేలాగా కలిపి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుందాం. అలాగే ఇడ్లీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వంట సోడా సాల్ట్ మిక్స్ అయ్యేలాగా పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇడ్లీ పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇడ్లీ పిండిని ఇంకో పాత్రలోకి కొంచెం వేసుకుందాం. ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక 3-4 స్పూన్ల ఇడ్లీ పిండి సపరేట్గా వేసుకుందాం. ఇందులోకి మనం పేస్ట్గా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ గ్రీన్ పేస్ట్ వేసుకొని ఇడ్లీ పిండి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే మన గ్రీన్ కలర్ బ్యాటర్ రెడీ అవుతుంది. మరీ లైట్గా కనిపించకుండా గ్రీన్ బాగా కనిపించేలాగా పాలకూర పేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ప్రాపర్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుందాం. ఇందులోకి ఒక 4 స్పూన్ల ఇడ్లీ పిండి వేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ ప్యూరీ ఉంది కదా, క్యారెట్ ప్యూరీ కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఆరెంజ్ కలర్ టెక్స్చర్ వచ్చేంతవరకు క్యారెట్ ప్యూరీ యాడ్ చేసుకుంటూ పిండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలర్ డార్క్ అనిపిస్తేనే బాగుంటుంది. ఇలా రెడీ అయిపోయింది కదా, వైట్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ 3 కలర్ పిండి అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
ఇప్పుడు ఇడ్లీ పాత్రని తీసుకొని దానికి ఆయిల్ రాసుకుందాం. ఇడ్లీ పాత్రకి ఆయిల్ అంతా రాసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి బ్యాటర్స్ ఉన్నాయి కదా, వాటిని వీటిలలో వేసుకుందాం. ఫస్ట్ సాఫ్రాన్ కలర్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. నెక్స్ట్ వైట్ కలర్ వేసుకుందాం. విడివిడిగా ఒక్కో దాంట్లో ఒక్కో కలర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ గ్రీన్ కలర్ వేసుకుందాం. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇలా స్పెషల్గా చేస్తే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇలా మీనింగ్ఫుల్గా ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అని చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్తోని, మా మమ్మీ ఇలా చేశారు అని. ఇలా అన్నిట్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇంకో ఇడ్లీ పాత్ర గిన్నె తీసుకొని దీనికి కూడా ఆయిల్ రాసుకుందాం. ఇందాక ఇండివిజువల్గా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కో దాంట్లో 3 కలర్స్ వచ్చేలాగా వేసుకున్నాను. సాఫ్రాన్, వైట్ అండ్ గ్రీన్ కలర్. ఇలా అన్నిట్లో కలర్స్ అన్నీ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంకో పాత్ర తీసుకొని దీనికి కూడా ఆయిల్ రాసుకుందాం. ఇప్పుడు ఫ్లవర్ షేప్లో వేసుకుంటున్నాను. నేను చూపించే విధంగా మీరందరూ డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా అందరికీ అర్థమవుతుంది, ఈజీగా చేసేయచ్చు. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని ఇడ్లీలు పాత్రలో వేసుకొని రెడీ చేసుకోవాలి. మనకు నచ్చిన విధంగా ఒక్కొరికి ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ ప్రకారంగా ఎలా అయినా వేసుకోవచ్చు. మనకి ఏ విధంగా ఇష్టం ఉంటే ఆ విధంగా ఆ షేప్స్లో వేసుకొని అన్నిటినీ రెడీగా పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిపోయాయి. ఇడ్లీ పాత్రలు అన్నీ ఫిల్ అయిపోయాయి కదా, అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు వాటర్ మరగాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వాటర్ మరగనిద్దాం. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం రెడీగా పెట్టుకున్న ఇడ్లీల పాత్రని పెడదాము. పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇడ్లీ మనకి రెడీ అయిపోతాయి. ఇడ్లీ ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఒక స్పూన్తో తీసుకొని అన్నీ ఆర్డర్లో సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.